కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్ హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ హమాస్ ఉన్నత స్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్ హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. 1967కు ముందు సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఇజ్రాయెల్తో సంధికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆయుధాలు వీడి గాజా, వెస్ట్ బ్యాంక్లో ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్లో చేరాలనుకుంటున్నట్లు ఓ వార్తా సంస్థతో తెలిపారు. హమాస్ను నిర్మూలించడంలో ఇజ్రాయెల్ విజయం సాధించలేదని, ఇప్పటివరకు కేవలం 20% మాత్రమే దెబ్బతీయగలిగిందని పేర్కొన్నారు. యుద్ధం ముగుస్తుందని తమకు హామీ ఇవ్వకపోతే బందీలను ఎందుకు విడుదల చేస్తామని అల్హయ్యా వ్యాఖ్యానించారు. ఒకవేళ హమాస్ను ఇజ్రాయెల్ అంతం చేయకపోతే పరిష్కారం ఏంటి అని ప్రశ్నించారు. ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వెళ్లడమే ఉత్తమమని పేర్కొన్నారు. ఖలీల్ అల్ హయ్యా డిమాండ్లను ఇజ్రాయెల్ పరిశీలించే అవకాశం లేదు. అక్టోబర్ 7 నాటి దాడుల తర్వాత హమాస్ను నాశనం చేస్తామని ఆ దేశం ప్రతిజ్ఞ చేసింది. పాలస్తీనా దేశం ఏర్పాటును కూడా ఏమాత్రం సుముఖంగా లేదు.